ఐపీఎల్ ఈ నెల 28న ప్రారంభమై ఇప్పటికి 3 రోజులవుతుంది. ఈ 3 రోజుల్లో 3 మ్యాచ్లు జరిగాయి. ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ వార్ వన్ సైడ్ గా ముగిసింది. కేవలం 15 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేయడంతో భారీ నెట్ రన్ రేట్ తో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇక ఆ మరుసటి రోజున కోల్కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 221 పరుగుల టార్గెట్ ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్ చేజ్ చేసింది. ఇక నిన్న సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోనూ రాజస్థాన్ రాయల్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసం కారణంగా మ్యాచ్ భారీ తేడాతో రాజస్థాన్ గెలిచింది. ముందుగా బౌలింగ్ తో సిఎస్కే ను 127 పరుగులకి కట్టడి చేయగా ఆ తర్వాత బ్యాటింగ్ లో 13 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ముఖ్యంగా సూర్యవంశీ ఆకాశ మ్యాచ్గా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ని త్వరగా ముగించేలా చేశాడు. దీంతో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లోనూ 3 చేజింగ్ చేసిన జట్లే గెలవడం విశేషం. ప్రస్తుత పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 3వ స్థానంలో ఉన్నాయి. ఇక భారీ ఓటంతో సిఎస్కే జట్టు టేబుల్లో వెనకబడిపోయింది.